30 Days with God లో 6వ రోజుగా ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగును. ప్రియమైన దైవజనమా, మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో మనకు నేను ఇక చెయ్యలేను, నా వల్ల కాదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను అని అనిపిస్తుంది. సమస్యలు, నిరాశలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, లేక కుటుంబ పరిస్థితులు, లేదా మనసులోని బాధలు మనల్ని కృంగదీస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లోని దేవుడు మనతో మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగును. అపోస్తులుడైన పౌలు కూడా తన జీవితంలో ఒక బాధను అనుభవించాడు. ఆ బాధను తొలగించమని దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించాడు. కానీ దేవుడు ఆ సమస్యను వెంటనే తొలగించలేదు. కానీ దానికి బదులుగా నా కృప నీకు చాలును అని చెప్పాడు. దీనిలో గొప్ప సత్యం ఉంది. దేవుడు మన బలాన్ని చూసి పనిచేయడు. మనం ఆయనపై ఎంత ఆధారపడుతున్నామో చూసి పని చేస్తాడు. మరలా చెప్తాను, దేవుడు మన బలాన్ని చూసి పని చేయడు. మనము ఆయనపై ఎంత ఆధారపడతామో చూసి పని చేస్తాడు. మనకు అన్ని చేతనైనప్పుడు మనం మనల్ని నమ్ముకుంటాం. కానీ మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తాం. ఆ బలహీనతలోనే దేవుని మహిమ, ఆయన శక్తి, ఆయన కృప గొప్పగా కనబడతాయి. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా, ఒక విషయం గుర్తుంచుకోండి, మీ బలహీనత మీ ఓటమి కాదు, అది దేవుని శక్తి ప్రత్యక్షమయ్యే వేదిక. నీవు ఏడుస్తున్న చోట దేవుడు ఓదార్పునిస్తాడు. నీవు నిలబడలేని చోట దేవుడు నిన్ను నిలబడతాడు. నీవు చేయలేనని అనుకున్న చోట దేవుడు తన శక్తిని కనుపరుస్తాడు. కాబట్టి నీ బలహీనతను చూసి భయపడవద్దు. వాటిని దేవుని చేతిలో ఉంచండి. ఎందుకంటే ఆయన కృప నీకు చాలును. ఆయన శక్తి నీ జీవితంలో పరిపూర్ణముగా పనిచేయగలదు. ఆయన శక్తి నీ జీవితంలో పరిపూర్ణముగా పనిచేయగలదు. ఈ రోజు ఈ సత్యాన్ని మన హృదయంలో నిలుపుకుందామా? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఆమెన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు ప్రభా, అవును తండ్రి, అనేక మార్లు అనేకమైన పరిస్థితి వలన, ఒత్తిడి వలన అయ్యా నీకు దూరం అయిపోతున్నాం. అయ్యా లేదు తండ్రి, మేము మా బలాన్ని కానీ మాకున్న ప్రతి ఒక్క రిసోర్సెస్ని బట్టి కానీ మేము అతిశయించడానికి వీలు లేదు ప్రభు. ఏ విషయాన్ని బట్టి కూడా అయ్యా దేని మీద ఆధారపడటం కాదు, కానీ ఈ జీవితాన్ని నడిపించగలిగిన శక్తివంతుడవు, సమర్థుడవు అయ్యా, సమస్తముపై అధికారము కలిగిన నజరేయుడని యేసు శక్తి కలిగిన చేతులకు ప్రభువా అయ్యా, మా పరిస్థితులను ఎవరు వింటున్నారో వారి పరిస్థితులను, నా పరిస్థితులను సమస్తమును చేయగలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు వారి చేతుల్లోనికి అప్పజెప్పుకొనుచుండగా మా మంచి పరలోకపు తండ్రి, నీవే ప్రతి ఒక్కొక్క సమస్యను, బలహీనతల నుండి విడిపించి శక్తివంతులుగా నిలబెట్టగలిగిన దేవుడు అని, సమర్థుడు అని నమ్ముతూ ప్రభువా మేము ప్రార్థన చేయుచుండగా స్వామి అయ్యా, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో బలహీనతల్లో ఉన్నారో ప్రభువా విడుదల దయచేసే దేవుడు నీవు గనుక ప్రభువా అయ్యా, వారు బలహీనతలోనే అయ్యా నీ శక్తిని పరిపూర్ణముగా నువ్వు కనుపరచమని బ్రతిమలాడుకుంటూ నీవే విజయవంతమైన జీవితంలోనికి, జయ జీవితంలోనికి ప్రతి ఒక్కొక్క విశ్వాసిని నడిపించమని బ్రతిమలాడుకుంటూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.